హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టార్గెటెడ్ డిఎస్సి 2020. ఈరోజు మనం ఈ వీడియోలో యూసేజ్ ఆఫ్ లార్జ్ నెంబర్స్ పెద్ద సంఖ్యల యొక్క ఉపయోగం గురించి తెలుసుకుందాం. సరే, ఇక్కడ మనకి 1.5 లార్జ్ నెంబర్స్ యూజ్డ్ ఇన్ డైలీ లైఫ్ సిచ్యువేషన్స్. లెట్ us అబ్జర్వ్ the area of top 7 countries in the world in square kilometers square approximately. Take teachers help to understand the kilometer square అంటే ఏదో అర్థం చేసుకోమని చెప్పి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ టాప్ 7 కంట్రీస్, ప్రపంచంలో ఉన్న 7 దేశాల యొక్క వైశాల్యాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ విస్తీర్ణం, ఓకే, ఏరియా అన్నమాట. సరే, అది ఒకసారి నేను పెద్ద చేసి చూపిస్తాను. సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది కంట్రీ, ఏరియా ఇన్ స్క్వేర్ కిలోమీటర్స్, ఇంటర్నేషనల్ సిస్టమ్ అండ్ ఇండియన్ సిస్టమ్. ఫస్ట్ వన్ రష్యా. ఇంటర్నేషనల్ సిస్టంలో ఇక్కడ స్క్వేర్ కిలోమీటర్స్ అన్నాడు, అంటే ఆర్ కిలోమీటర్ స్క్వేర్ అయినా ఒకటే. ఇది కిలోమీటర్ స్క్వేర్, ఓకే. ఇవన్నీ కూడా కిలోమీటర్ స్క్వేర్సే. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, హండ్రెడ్స్, 1000, మిలియన్, 10 millions. అంటే ఇక్కడ 10 millionsలో చూడండి, ఇక్కడ 1 ఉంది, 7 ఉంది, అంటే 17 millions, అంటే 17 మిలియన్ల. 100,000, 100,000 కిలోమీటర్ స్క్వేర్ అన్నమాట. 17 మిలియన్ల 100,000 కిలోమీటర్ స్క్వేర్ రష్యా యొక్క విస్తీర్ణం, రష్యా యొక్క వైశాల్యం. మరి ఇండియన్ సిస్టమ్ దాన్ని ఎలా చదువుతాం అంటే, ఇక్కడ చూడండి, 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, అంటే 1,71,00,000 కిలోమీటర్ స్క్వేర్ అన్నమాట, ఓకే. మరి కెనడా సంబంధించి 9,984,000 కిలోమీటర్ స్క్వేర్, ఓకే. నెక్స్ట్ దీన్ని మనం ఇండియన్ సిస్టమ్ ఎలా చదువుతాం చూడండి ఒకసారి. ఇక్కడ మనకి లక్షల్లో ఉంది, ఇక్కడ అది 99,84,000 కిలోమీటర్ స్క్వేర్. నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా యొక్క విస్తీర్ణం, వైశాల్యం ఎంత అంటే, వైశాల్యాలని ఎప్పుడు కూడా స్క్వేర్ అంటే కిలోమీటర్ స్క్వేర్ లేదా మీటర్ స్క్వేర్, తర్వాత సెంటీమీటర్ స్క్వేర్లో కొలుస్తారు, అంతే కదా, మెజర్మెంట్ అన్నమాట. ఇక్కడ 9,630,000, ఓకే, 9,630,000. ఇది 96,30,000 కిలోమీటర్ స్క్వేర్ అని చెప్పాలి, కిలోమీటర్ స్క్వేర్. అదేవిధంగా చైనా యొక్క విస్తీర్ణం 9,600,000 కిలోమీటర్ స్క్వేర్. మరి ఇండియన్ సిస్టంలో 96,00,000 కిలోమీటర్ స్క్వేర్. చూడండి ఒకసారి, 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు. తర్వాత బ్రెజిల్ యొక్క వైశాల్యం 8,510,000 కిలోమీటర్ స్క్వేర్. మరి మనకి ఇండియన్ సిస్టంలో 85,10,000 కిలోమీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఇది ఆస్ట్రేలియా సంబంధించి 7,690,000 కిలోమీటర్ స్క్వేర్. ఇది 76,90,000 కిలోమీటర్ స్క్వేర్ ఇండియన్ సిస్టంలో. మరి మన ఇండియా విస్తీర్ణం ఎంత, 3,290,000 కిలోమీటర్ స్క్వేర్. ఇక్కడ 32,90,000 కిలోమీటర్ స్క్వేర్. ఈ విధంగా మనం ఇది విస్తీర్ణం గురించి తెలుసుకోవచ్చు. ఇలా మనం లార్జ్ నెంబర్స్ లార్జ్ నెంబర్స్ ఈ విధంగా మనం వైశాల్యాలు కట్టేటప్పుడు ఇలాగ లార్జ్ నెంబర్స్ మనం వాడాం. ఇక్కడ కిలోమీటర్ స్క్వేర్ అనేది వైశాల్యం, విస్తీర్ణం యొక్క ప్రమాణం అన్నమాట, ఓకే. నెక్స్ట్ ఇక్కడ అప్పుడు చూడండి, పేజ్ నెంబర్ 10లోకి వచ్చేసాం మనం. ఇప్పుడు ఇది పేజ్ నెంబర్ 10, ఇది చూడండి ఒకసారి. పేజ్ నెంబర్ 10లోకి వచ్చాం. ఇప్పుడు యూజ్ ఆఫ్ లార్జ్ నెంబర్స్ ఇంకా ఎక్కడ ఉపయోగిస్తాం అది చూద్దాం. యూజ్ ఆఫ్ లార్జ్ నెంబర్స్, కెపాసిటీ, పరిమాణము. కెపాసిటీ అంటే పరిమాణము.
పరిమాణము, కెపాసిటీ అంటే ద్రవాల యొక్క పరిమాణం. ద్రవాల యొక్క పరిమాణం కొలవడానికి మరి మనం లార్జ్ నెంబర్స్ ఉపయోగిస్తాం. సరే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఇవన్నీ ఇచ్చాడు. టు మెజర్ వాటర్ ఫ్లో వి యూజ్ క్యూసెక్స్ అండ్ టీఎంసీ. సరే, దీని గురించి ఇంకా విస్తృతంగా పెద్ద చేసి చూపిస్తాను మీకు. యూజ్ ఆఫ్ లార్జ్ నెంబర్స్, పరిమాణం, కెపాసిటీ. నీటి ప్రవాహాన్ని కొలవడానికి మనం క్యూసెక్స్ మరియు టీఎంసీని ఉపయోగిస్తాం. సర్వసాధారణంగా చూడండి, పొడవు కొలవడానికి మీటర్లని, సెంటీమీటర్లని ఎలాగైతే వాడతామో అలాగే నీటి ప్రవాహాన్ని కొలవడానికి కూడా ప్రమాణాలు ఉన్నాయన్నమాట. అదేవిధంగా బరువులకి కేజీలు, అలాగే కాలానికి సెకండ్, ఇలాగ ప్రమాణాలు ఉన్నాయి కదా. అదేవిధంగా మరి నీటిని ఎలా కొలుస్తాము? నీటిని కొలవడానికి, నీటి యొక్క పరిమాణాన్ని కొలవడానికి మనకి ఇక రెండు పద్ధతులు, రెండు మెజర్మెంట్స్ ఉన్నాయి. క్యూసెక్స్, టీఎంసీ. క్యూసెక్స్, టీఎంసీ ఉపయోగిస్తాం. మీరు పేపర్లో కానీ లేకపోతే మనకు వార్తల్లో కూడా వస్తుంటాయి. మనకు ధవళేశ్వరం బ్యారేజ్లో ఇన్ని క్యూసెక్ల నీరు విడుదల చేయడం జరిగింది ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి. అదేవిధంగా బ్యారేజ్ యొక్క నిల్వ స్థాయి టీఎంసీ అంటే 10 టీఎంసీలు వాటర్ నిల్వ ఉంచారు అని ఇలా చెప్తుంటారు. సో మన వార్తలు వస్తుంటారు. క్యూసెక్ అంటే ఏంటి, టీఎంసీ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. టు మెజర్ వాటర్ ఫ్లో అంటే నీటి ప్రవాహాన్ని మనం కనుక్కోవడానికి వి యూజ్ క్యూసెక్స్ అండ్ టీఎంసీ. క్యూసెక్స్ మర్చిపోకూడదు, క్యూసెక్స్. తర్వాత క్యూసెక్స్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ క్యూ అంటే క్యూబిక్ ఫీట్ అని అర్థం. సెకండ్స్, ఇది ఎస్ఈసిఎస్ అంటే సెకండ్స్ అన్నమాట. అంటే సెకండ్స్ అని, పర్ సెకండ్, ఒక సెకండ్కి అని అర్థం. అక్కడ క్యూబిక్ ఫీట్ అది క్యూసెక్స్ యొక్క షార్ట్ ఫామ్. అది క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్ యొక్క షార్ట్ ఫామ్ ఏంటి, క్యూసెక్స్. క్యూసెక్స్ని మనం విస్తరించి రాస్తే క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్ అవుతుందన్నమాట. సరే, ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఫ్లో ఆఫ్ 28.316 లీటర్ పర్ సెకండ్. ఏంటి, క్యూసెక్స్ అంటే సెకనుకు ఘనపు అడుగులు. సెకనుకు ఘనపు అడుగులు అర్థం. క్యూబిక్ ఫీట్, క్యూబిక్ అంటే ఘన, ఫీట్ అంటే అడుగులు, పర్ సెకండ్ సెకనుకు ఘన అడుగులు అర్థం క్యూసెక్స్ అంటే. ఓకే, నెక్స్ట్ సెకనుకు 28.316 లీటర్ల ప్రవాహం. ఒక సెకన్కి 28.316, అప్రాక్సిమేట్గా చెప్పాలంటే 28 లీటర్ల నీరు కనుక ప్రవహించినట్లయితే ఒక సెకను కాలంలో 28, సుమారుగా చెప్తున్నాయి ఇక్కడ, 28 లీటర్ల నీరుని మనం ప్రవహించేటట్లు చేస్తే కనుక దాన్ని 1 క్యూసెక్ అంటారు. క్యూసెక్ మీన్స్ సెకనుకు ఘనపు అడుగులు. ఒక సెకను కాలంలో నీటి ప్రవాహం, నీరు విడుదల, నీరు ప్రవహించడం, నీరు వెళ్ళిపోవడం ఎన్ని లీటర్లు జరగాలి, 28 లీటర్లు జరగాలి. జరిగితే కనుక దాన్ని మనం ఒక క్యూసెక్ కింద తీసుకుంటాం. చూడండి ఒకసారి, ఇది ఒక బ్యారేజ్, ఒక డ్యామ్, అవునా. ఈ డ్యామ్ మనం నీటి ప్రవాహానికి ఇలాగ అడ్డు కట్టేశారు ఈ డ్యామ్ని. మళ్ళీ డ్యామ్లోంచి మనకి నీరు ప్రవహిస్తుంది ఇలాగ కదా. సో ఇది ఏంటిది, ఇది నీటిని నిల్వ ఉంచే ప్రదేశం ఇది కదా. ఇది నీటిని నిల్వ ఉంచడం. ఆ నీటి నిల్వ ఉంచిన దగ్గర నుంచి మనం ఈ డ్యామ్ గేట్లు ఎత్తేయడం ద్వారా బయటికి ప్రవహించేటట్లు చేస్తాం, అవునా. ఇది ప్రవాహం, ఇది ప్రవాహం, ఇది నీటి నిల్వ, నీటి నిల్వ, నీటి నిల్వ. ఓకే, చూడండి జాగ్రత్తగా. నీటి ప్రవాహాన్ని కొలవడానికి మనం క్యూసెక్స్ మరియు టీఎంసీని ఉపయోగిస్తాం. టు మెజర్ వాటర్ ఫ్లో వి యూజ్ క్యూసెక్స్ అండ్ టీఎంసీ. మరి టీఎంసీని ఎప్పుడు వాడతాం, క్యూసెక్లు ఎప్పుడు వాడతాం. నీటి ప్రవాహం, ఇక్కడ నీటి నిల్వ అనడం అంటే ఇక్కడ ఇది ప్రవహించకుండా అలా ఉంటుంది, జస్ట్ నిలకడగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం నిల్వ ఉన్న నీటిని టీఎంసీలలో కొలుస్తారు, అది మర్చిపోకూడదు. నిల్వ ఉన్న నీటిని దీన్ని టీఎంసీలో కొలుస్తారు. మరి ప్రవహించే నీటిని దేంట్లో కొలుస్తాం, క్యూసెక్లలో కొలుస్తారు. నిల్వ ఉన్న నీటిని టీఎంసీలలో కొలుస్తారు, ప్రవహించే నీటిని, వెళ్ళిపోయే నీటిని క్యూసెక్కుల్లో కొలుస్తారు. ఈ 2 పాయింట్ జ్ఞాపకం పెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నిల్వ ఉన్న నీటినేమో టీఎంసీలో కొలుస్తారు, ప్రవహిస్తున్న నీటిని క్యూసెక్కుల్లో కొలుస్తారు. ముందుగా ఈ ప్రవహిస్తున్న నీటి గురించి తెలుసుకుందాం. చూడండి ఒకసారి. క్యూసెక్స్,
క్యూబిక్ ఫీట్ ఫర్ సెకండ్, ఫ్లో ఆఫ్ 28.316 లీటర్ పర్ సెకండ్. క్యూసెక్స్ అంటే సెకనుకు ఘనపుట అడుగులు అని అర్థం దాకా చెప్పాను. సెకనుకు 28.316 లీటర్ల ప్రవాహము. సరే, ఇక్కడ చూడండి, నీరు ప్రవహిస్తుంది. ఒక సెకను కాలంలో మనం ఒక ఘనపుట అడుగు తీసుకుంటే, ఘనపుట అడుగు అంటే చూడండి, జనరల్గా మనం మీకు ఒక బాటిల్ తీసుకుంటే, ఇలాగ ఒక బాటిల్ తీసుకుంటే, అవునా, ఈ బాటిల్ నీరు పోసామనుకోండి. సో బాటిల్లో ఎంత కెపాసిటీ, బాటిల్ కెపాసిటీ ఎంత అంటే 1 లీటర్ బాటిల్ అనుకో, 1 లీటర్ పట్టింది అంటాం కదా, 1 లీటర్ పట్టింది అంటాం. అలాగే 2 లీటర్ల బాటిల్లో వాటర్ వేస్తే 2 లీటర్ల వాటర్ పట్టింది అంటాం. అదేవిధంగా మరి ఘనపుట అడుగు అంటే ఏంటంటే, ఒక ఘనపుట అడుగు, ఒక అడుగు పొడవు, ఒక అడుగు వెడల్పు, ఒక అడుగు ఎత్తు. చూడండి, ఈ ఎత్తు, ఒక అడుగు ఎత్తు, ఒక అడుగు పొడవు, ఒక అడుగు వెడల్పు. ఇలాగా ఉన్న ఈ ప్రదేశాన్ని మనం ఏమంటామంటే ఒక ఘనపుట అడుగు అంటాం. ఒక ఘనపుట అడుగు 1 క్యూబిక్ ఫీట్ అంటారన్నమాట. ఓకే, అర్థమైంది అందరికీ. ఒక అడుగు పొడవు, ఒక అడుగు వెడల్పు, ఒక అడుగు ఎత్తు ఉన్న ఈ ప్రదేశాన్ని ఒక ఘనపుట అడుగు అంటారు. ఈ ప్రదేశం నుంచి ఎంత వాటర్ అయితే బయటికి ప్రవహిస్తుందో, ఇలాగా సో బయటికి ప్రవహిస్తే ఎంత వాటర్ ప్రవహిస్తుందో ఈ ప్రదేశం నుంచి, అంటే ఒక ఘనపుట అడుగులో ఎంత నీరు ప్రవహిస్తుందో ఆ నీటి ప్రవాహాన్నే 1 క్యూసెక్ అంటారు. ఇంతకీ 1 క్యూసెక్ అంటే 28, ఒక సెకండ్ కాలంలో మనకి మర్చిపోరు ఎంత అంటే ఇంచుమించు 28.136 లీటర్లట దీని యొక్క కెపాసిటీ. అంటే ఒక ఘనపుట అడుగులో మనకి సుమారుగా 28 లీటర్ల వాటరు ప్రవహిస్తుంది. దీన్నే 1 క్యూసెక్ అంటారు. 1 క్యూసెక్ ఈజ్ ఈక్వల్స్ టు 28.316 లీటర్లు ఫర్ సెకండ్. ఇంత నీరు ప్రవహిస్తుందని అర్థం. ఓకే, ఇది క్యూసెక్కి సంబంధించి. తర్వాత నెక్స్ట్ మనకి మరి నిల్వ ఉన్న నీరు ఉంది కదా, అది ఈ నిల్వ ఉన్న నీరు. సో ఆ నిల్వ ఉన్న నీరు టీఎంసీలో కొలుస్తారని చెప్పాను నేను. 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్, 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్, దాన్ని 1 టీఎంసీ అంటారు. టీ అంటే 1000, ఎం అంటే మిలియన్, సి అంటే క్యూబిక్ ఫీట్. 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ అన్నమాట 1 టీఎంసీ. చూడండి, నాగార్జున సాగర్లో 3 టీఎంసీల నీటిని నిల్వ ఉంచారు. లేకపోతే గోదావరి ధవళేశ్వరం వద్ద బ్యారేజ్ దగ్గర గోదావరి యొక్క నీటిని 50 టీఎంసీల వరకు నిల్వ ఉంచారు అంటారు. 50 టీఎంసీల వరకు అంటే టీఎంసీ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ అంటే ఇన్ని లీటర్స్ అన్నమాట. ఇన్ని లీటర్స్ మనం గుణిస్తే వస్తుంది. దీని గురించి ప్రత్యేకంగా మనం ఒకసారి మళ్ళీ ఒక వీడియోలో తెలుసుకుందాము. ప్రస్తుతం మనకి ఇది ఎంతవరకు అంటే కొంతవరకు మనం తెలుసుకుంటున్నాం. తర్వాత డీప్గా మళ్ళీ నేను వాటర్ ప్రవాహాల దగ్గర వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు క్లియర్గా చెప్తాను. ప్రస్తుతం చూసుకోండి ఎన్ని లీటర్స్ ఇది అంటే మామూలుగా హిందూ అరబిక్ సంఖ్యామానాలు చెప్తాను. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, 2831 కోట్ల 60 లక్షలు. అది మన హిందూ అరబిక్ సంఖ్యామానంలో అన్ని లెటర్స్. టీఎంసీ అంటే ఇంపార్టెంట్, ఇందులో నుంచి బిట్టు అడగడానికి అవకాశం ఉంటుంది. దీన్ని మనకి బిలియన్స్లో మార్చేసాడు, పాయింట్ పెట్టి మార్చడం మళ్ళీ 28.316 బిలియన్ లీటర్స్ అంటే 1 టీఎంసీ. 1 టీఎంసీ అంటే 28.316 బిలియన్ లీటర్స్. మర్చిపోకూడదు, జ్ఞాపకం పెట్టుకోవాలి ఇది. తర్వాత దీన్ని మన హిందూ సంఖ్యామానంలో 2831.6 కోట్ల లీటర్లు. ఓకే, నెక్స్ట్ 1000 మిలియన్ క్యూబిక్ అడుగులు, 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 టీఎంసీ. అది మీకు ఇన్ని లీటర్లు అని చెప్పాను. 2831 కోట్ల 60 లక్షల లీటర్లు అని చెప్పడం జరిగింది.
దాన్ని మనం ఆంగ్ల సంఖ్యామానంలో 28.316 బిలియన్ లీటర్లు లేదా 2831.6 కోట్ల లీటర్లు ఒక టీఎంసీ అంటే ఇంచుమించు ఒక టీఎంసీ అంటే అర్థం ఏంటంటే ఒక ఊర్లో పెద్ద చెరువు ఉంటే ఆ చెరువు కన్నా అంటే ఆ చెరువులో పట్టే నీటి కన్నా ఇంకా ఎక్కువ అన్నమాట 1 టీఎంసీ అంటే. ఒక టీఎంసీ అంటే అర్థం ఏంటి, ఒక ఊర్లో ఒక పెద్ద చెరువు ఉంది, ఆ పెద్ద చెరువులో పట్టే నీటి కన్నా ఇంకా ఎక్కువే, పెద్ద చెరువు అన్నమాట, ఆ నీటి కన్నా ఎక్కువ అన్నమాట 1 టీఎంసీ అంటే అంత నీరు అన్నమాట. ఓకే, ఇది నెక్స్ట్ మీకు ఇప్పుడు క్యూసెక్ అంటే చెప్పాను, టీఎంసీ అంటే చెప్పాను. నెక్స్ట్, టు రీడ్ బిగ్ నంబర్స్ ఫర్ కన్వీనియన్స్ we యూజ్ పాయింట్ సింబల్ అండ్ మేక్ ద నంబర్ సింప్లిఫైడ్ టు రీడ్. సో మనకి సౌకర్యం కొరకు పెద్ద సంఖ్యలను చదవడం కొరకు మనం పాయింట్ సింబల్ని ఉపయోగిస్తాం మరియు నెంబర్ను చదవడానికి సులభతరం చేస్తాం, అంటే సింపుల్గా చదవడం కోసం అని. చూడండి, ఉదాహరణకి 28.316 ఈజ్ రీడ్ యాజ్ 28.316. సులభంగా ఉండడం కోసం ఇలా మనం పాయింట్ పెట్టి చదువుకోవచ్చు. నెక్స్ట్ కొలతలకు సంబంధించి ఉన్నాయి, ఆ కొలతలకు సంబంధించి నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ 1 మిల్లీ లీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 క్యూబిక్ సెంటీమీటర్, 1 లీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 మిల్లీ లీటర్స్, 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 లీటర్స్, 1 మెగా లీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 మీటర్ క్యూబ్ అని ఇలాగ మనకి టెక్స్ట్ బుక్లో ఇలా ఇచ్చేసాడు. వీటి గురించి పెద్దగా వివరణ ఇవ్వలేదు, మీకు పూర్తి వివరణ ఇస్తున్నాను. ఇది ఇవి అర్థమవుతేనే మీకు జ్ఞాపకం ఉంటాయి. ఇవి 1 మిల్లీ లీటర్ అంటే 1 క్యూబిక్ సెంటీమీటర్ జ్ఞాపకం ఉండదు, సో అర్థం అవ్వాలి ముందు. సో వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ క్లియర్గా. మీకు ఏంటంటే పేజీలో ఉన్న మ్యాటర్ ఏమో చాలా తక్కువ కనబడుతుంది, కానీ ఎక్స్ప్లెనేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. వాడు ఇచ్చి వదిలేశాడు, కానీ దాని గురించి మనం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఇక్కడ మనకి జ్ఞాపకం ఉండదు, అర్థం అవుతేనే జ్ఞాపకం ఉంటుంది. ఓకే, చూడండి ఒకసారి. ఇవి వాల్యూమ్ అంటే ఘన పరిమాణము. ఏంటి ఘన పరిమాణము అంటే ద్రవాలను కానీ గాలిని కానీ మనం ఈ ఘన పరిమాణంలో కొలుస్తాం. L/B/H క్యూబిక్ యూనిట్స్ ఘనపు ప్రమాణాలు. అంటే ఇలాగ ఒక పెట్టి తీసుకుంటే, ఒక ఘనాకార పెట్టి తీసుకుంటే దీనికి పొడవు ఉంటుంది, వెడల్పు ఉంటుంది, ఎత్తు ఉంటుంది. సో ఇది దీర్ఘనం తీసుకుందాం. దీని యొక్క ఘన పరిమాణం L/B/H. ఓకే, ఒకసారి చూడండి. వాల్యూమ్ L/B/H క్యూబిక్ యూనిట్స్ ఘనపు ప్రమాణాలు. అంటే ఇది ఘనపు ప్రమాణాలు. ప్రమాణం అనేది ఇక్కడ మనకి మీటర్లో ఇస్తే మీటర్ క్యూబ్ అని వస్తుంది, సెంటీమీటర్లో వస్తే సెంటీమీటర్ క్యూబ్ అని వస్తుంది, ఫీట్లో వస్తే ఫీట్ క్యూబ్ అని వస్తుంది, కిలోమీటర్లో వస్తే కిలోమీటర్ క్యూబ్ అని చదువుతాం. ఓకే, L/B/H క్యూబిక్ యూనిట్స్. క్యూబ్ అంటే 3. మరి 3 కొలతలు ఉన్నాయి కదా మరి ఇక్కడ. L/B/H. L అంటే 1 మీటర్ తీసుకోండి, B అంటే 1 మీటర్ తీసుకోండి, H అంటే 1 మీటర్ తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది మనకి? L/B/H అంటే 1 మీటర్ ఇంటూ 1 మీటర్ ఇంటూ 1 మీటర్. అప్పుడు ఎంత అవుతుంది? 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్ ఎంత అవుద్ది? మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్, మీటర్ క్యూబ్, 1 మీటర్ క్యూబ్ ఆర్ క్యూబిక్ మీటర్ అని కూడా అనొచ్చు, క్యూబిక్ మీటర్ అని కూడా అనొచ్చు అన్నమాట. సో ఇది ఒకటి మీరు గుర్తుంచుకోవాల్సిన సూత్రం. ఓకే, వాల్యూమ్ ఈక్వల్స్ టు L/B/H క్యూబిక్ యూనిట్స్ ఘనపు ప్రమాణాలు. నెక్స్ట్, ఇప్పుడు 1 సెంటీమీటర్ క్యూబ్ అంటే ఏంటి అసలు? 1 సెంటీమీటర్ క్యూబ్ లేదా ఒక ఘనపు సెంటీమీటర్ అంటే ఏంటి తెలుసుకుందాం. సో 1 సెంటీమీటర్ లేదా ఒక ఘనపు సెంటీమీటర్ అంటే ఏంటి? మనకి మామూలుగా సూత్రం ఏంటి? చూడండి, ఒక క్యూబ్ తీసుకున్నాం ఇక్కడ. ఈ పొడవు 1 సెంటీమీటరే, వెడల్పు కూడా 1 సెంటీమీటరే, ఎత్తు కూడా 1 సెంటీమీటరే. అంటే పొడవు వెడల్పు ఎత్తు సమానంగా ఉంటే దాన్ని ఏమంటాం మనం? సమఘనం అంటాం, లేదా సింపుల్గా ఘనం అంటాం, లేదా క్యూబ్ అంటాం. ఓకే, అంటే పొడవు వెడల్పులు సమానంగా ఉన్నాయి. జనరల్గా సూత్రం ఏంటి? ఘనపరిమాణానికి L/B/H కదా. ఇప్పుడు 1 సెంటీమీటర్ ఇంటూ 1 సెంటీమీటర్ ఇంటూ 1 సెంటీమీటర్. ఇప్పుడు 1 ఇంటూ 1 1 1 ఇంటూ 1 1 వేసుకున్నాం. సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్, సెంటీమీటర్ క్యూబ్ అంటాం, లేదా 1 క్యూబిక్ సెంటీమీటర్ అంటాం.
ఏమంటాం 1 క్యూబిక్ సెంటీమీటర్ అంటాం, ఒక ఘనపు సెంటీమీటర్. ఈ విధంగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. 1 సెంటీమీటర్ క్యూబ్ అంటే తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ 1 మీటర్ క్యూబ్ అంటే ఏంటో తెలుసుకుందాం. 1 మీటర్ క్యూబ్ ఇది 1 మీటర్ క్యూబ్ ఈజ్ టు లేదా ఘనపు మీటర్ అంటే ఏంటి చూడండి. 1 మీటర్ క్యూబ్ ఒక మళ్ళీ సేమ్ ఇందాకలాగే మనం ఒక సమగణాన్ని తీసుకున్నాం. ఇక్కడ ఇందాకైతే 1 సెంటీమీటర్ తీసుకున్నాం కదా, ఇందాకేంటి ఇక 1 సెంటీమీటర్ తీసుకున్నాం. ఇప్పుడు 1 మీటర్ తీసుకుంటున్నాం. పొడవు 1 మీటర్, వెడల్పు కూడా 1 మీటరే, ఎత్తు కూడా 1 మీటర్ తీసుకుంటున్నాం. సూత్రం ఏంటి? V = L × B × H. ఆ సూత్రం ప్రకారం 1 మీటరు ఇంటూ B అంటే 1 మీటరు, H అంటే 1 మీటరు. 1 ఇంటూ ఇప్పుడు నెంబర్లన్నీ ఒక చోట రాద్దాం. నెంబర్లన్నీ కూడా ఒక చోట రాద్దాం. 1 × 1 × 1. సో నెంబర్లో చోట రాశాను. ఇప్పుడు ప్రమాణాలు చోట రాస్తున్నాను. మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్ రాశాను. ఓకే, ఇలా రాసుకుని ఇంటూ గుర్తు కూడా పెట్టుకోవాలి. 1 రాసేసాను. మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్, మీటర్ క్యూబ్ అంటే 1 మీటర్ క్యూబ్. 1 మీటర్ క్యూబ్ అంటే 1 ఘనపు మీటరు. నెక్స్ట్ ఇప్పుడు ఇది తెలుసుకున్నాం. 1 ఘనపు మీటర్ ఈజ్ టు చూడండి, ఇక్కడ మనకి 1, 10, 100, 1000, 10,000, 100,000, 100,000, 1 మిలియన్. 1 ఘనపు మీటర్ అంటే 1 మిలియన్ ఘనపు సెంటీమీటర్ సమానం. రెండింటికి రిలేషన్ అన్నమాట. ఇప్పుడు ఈ రెండింటికి రిలేషన్ ఏంటి అది చూస్తున్నప్పుడు ఓకే. 1 ఘనపు మీటరు అంటే 1 మీటర్ క్యూబ్ ఈజ్ టు ఎంత? 1 మిలియన్ ఘన సెంటీమీటర్లు. 1 మీటర్ క్యూబ్ ఈజ్ టు అర్థం ఏంటి? 1 మీటర్ క్యూబ్ అంటే 1 మీటర్ ఇంటూ 1 మీటర్ ఇంటూ 1 మీటర్, అంతే కదా. 1 మీటర్ క్యూబ్ అంటే 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు. ఈ 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు. ఈ 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు. ఇది లేదులే, 100 సెంటీమీటర్లు. ఓహో సారీ 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు. ఈ 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు కదా. ఒక సరిపోయింది, రైటే ఉంది ఇది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నెంబర్లను ఒక చోట రాద్దాం. 100 ఇంటూ 100 ఇంటూ 100 ఒక చోట రాద్దాం. సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్. ఓకే, ఇక్కడ మనకి 100 ఇంటూ 100 ఇంటూ 100 అంటే ఎన్ని సున్నాలు ఉన్నాయి? ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి, మొత్తం 6 సున్నాలు ఉంటాయి. 1 2 3 1 2 3 6 సున్నాలు రాసేసుకుంటాం. అలాగా సున్నాలు దించేసుకుంటాం. ఇప్పుడు ఒకటి ఎంత వచ్చింది చూడండి. 1 మిలియన్ సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్, సెంటీమీటర్ క్యూబ్. 1 మిలియన్ సెంటీమీటర్ క్యూబ్. మీరు మర్చిపోకూడదు. 1 మీటర్ క్యూబ్ ఈజ్ టు 1 మిలియన్ సెంటీమీటర్ క్యూబ్. 1 మిలియన్ సెంటీమీటర్ క్యూబ్ అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 1000 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ టు 1 లీటరు. మళ్ళీ చూసుకుని జాగ్రత్తగా. 1000 అవన్నీ కూడా టెక్స్ట్ బుక్లు ఇచ్చాడు, ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, గజిబిజిగా ఇచ్చాడు. సో నేను దాన్ని కొంచెం సరళతరం చేసి చెప్తున్నాను మీకు సింపుల్గా. 1000 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ టు 1 లీటర్. 1000 సెంటీమీటర్ క్యూబ్ ఈక్వల్స్ టు 1 లీటర్. 1 లీటరు. 1 లీటరు అంటే చూడండి, మీకు 1 లీటర్ బాటిల్ తీసుకోండి. మామూలుగా వాటర్ బాటిల్ 1 లీటర్ బాటిల్ తీసుకున్నాం అనుకోండి. సో ఈ 1 లీటర్ అనుకోండి. ఈ 1 లీటర్ కూడా 1000 సెంటీమీటర్ క్యూబ్కి సమానమని వాడు అంటున్నాడు 1 లీటర్ని. సో అంటే లీటర్లని ఏం చేశాడంటే ఇక్కడ మనకి సెంటీమీటర్లో చెప్పుకుంటూ వచ్చాడు. మనం ఒక క్యూబ్ తీసుకోండి. 1 సెంటీమీటరు 1 సెంటీమీటరు 1 సెంటీమీటరు పొడవు వెడల్పు ఎత్తులు కలిగిన ఒక క్యూబ్ తీసుకోండి. 1 క్యూబిక్ సెంటీమీటర్ ఈక్వల్స్ టు 1 మిల్లీ లీటర్. 1 క్యూబిక్ సెంటీమీటర్ ఈక్వల్స్ టు 1 మిల్లీ లీటరు. అంటే 1 క్యూబిక్ సెంటీమీటర్ 1 ఘన సెంటీమీటరు అంటే ఇదన్నమాట. 1 ఘన సెంటీమీటరు 1 మిల్లీ లీటర్కి సమానం అంట. 1 మిల్లీ లీటర్. 1 మిల్లీ లీటర్. లీటర్లో అతి చిన్న ప్రమాణం అంటే ఇది మిల్లీ లీటర్. మీరు మిల్లీమీటరు మిల్లీ సెంటీమీటర్ నేర్చుకున్నారు ఇవన్నీ. అలాగే ఇది మిల్లీ లీటర్ అంటే 1 సెంటీమీటర్ క్యూబ్ అంటే 1 మిల్లీ లీటరు. ఇందులో 1 సెంటీమీటర్ క్యూబ్ దీంట్లో ఎంతైతే మనకి వాటర్ పడుతుందో అది 1 మిల్లీ లీటర్తో సమానము. అది పేరు పెట్టాడు 1 మిల్లీ లీటర్. ఓకే, ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. 1 క్యూబిక్ సెంటీమీటర్ ఈక్వల్స్ టు 1 మిల్లీ లీటర్.
ఇప్పుడు దీన్ని 1 క్యూబిక్ సెంటీమీటర్ నీళ్ళు రాయొచ్చు కదా, 1 సెంటీమీటర్ క్యూబ్ అని రాయొచ్చు. ఈ మిల్లీ లీటర్ని ఎంఎల్ అని రాస్తారు. ఓకే, ఇప్పుడు మనం రెండు వైపులా ఏం చేశానంటే దీన్ని 1000తో గుణిస్తాను. దీన్ని 1000తో గుణించాను, దీన్ని 1000తో గుణించాను. రెండు వైపులా 1000తో గుణించుకోవచ్చు, 10తో గుణించుకోవచ్చు, 100తో గుణించుకోవచ్చు. నాకు అవసరం కాబట్టి 1000తో గుణించాను. 1000 ఇంటూ 1000 సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. ఇది 1000 మిల్లీ లీటర్స్ అవుతుంది. ఇదిగో 1000 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 మిల్లీ లీటర్స్. జనరల్గా 1000 మిల్లీ లీటర్లు అంటే 1000 మిల్లీ లీటర్లు అంటే 1 లీటరు. 1 లీటర్ అంటే 1000 మిల్లీ లీటర్స్. 1 మిల్లీ లీటర్, 2 మిల్లీ లీటర్స్, 3 మిల్లీ లీటర్స్, 4 మిల్లీ లీటర్స్, 5 మిల్లీ లీటర్స్, అలా 1000 మిల్లీ లీటర్స్ 1 లీటర్ అవుతుంది. 1 మిల్లీ లీటర్ అంటే 1 సెంటీమీటర్ క్యూబ్కి సమానము. ఇది ఇక్కడ వచ్చింది. ఓకే, 1 మిల్లీ లీటర్ అంటే ఏంటి? 1 సెంటీమీటర్ క్యూబ్కి సమానము. ఓకే, ఇప్పుడు మనం 1000తో గుణించేసాను. 1000 ml వచ్చింది. 1000 ml బదులు 1 లీటర్ అని రాయొచ్చు కదా, ఎస్ రాయొచ్చు. ఇప్పుడు 1000 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 లీటర్. మర్చిపోకూడదు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే రెండు పాయింట్లు జ్ఞాపకం పెట్టుకోవాలి. 1 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మిల్లీ లీటర్. 1000 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 లీటర్. అంతే కదా మరి. రెండు వైపు 1000తో గురించి 1000 మిల్లీ లీటర్ వస్తుంది. ఇది 1000 సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. 1000 మిల్లీ లీటర్స్ 1 లీటర్ కదా. సరే, ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇది అయిపోయింది. నెక్స్ట్ 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 లీటర్స్. జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ మనం 1000 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 లీటరు. 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 లీటర్స్. అవునా కాదు చూస్తున్నాం. ఇక్కడ మీకు 1 సెంటీమీటర్ క్యూబ్ అంటే చెప్పాను, 1 మీటర్ క్యూబ్ అంటే చెప్పాను, 1 ఘనపు లీటర్ అంటే చెప్పడం జరిగింది. సో వీళ్ళని ఉపయోగించుకునే ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చేస్తున్నాం. ఇది మీకు టెక్స్ట్ బుక్లో ఇంత క్లియర్గా లేదు, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 లీటర్స్. అవునా కదా? 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ 1000 లీటర్స్ అవుతుందా లేదా? మనం ఇందాక తెలుసుకున్నాం కదా, 1000 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 లీటర్ అని తెలుసుకున్నాం. ఇందాక 1000 సెంటీమీటర్ క్యూబ్ ఈక్వల్స్ టు 1 లీటర్ అని తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు అదే పాయింట్ తీసుకున్నాం. ఓకే, చూడండి ఇక్కడ ఇది ఏంటిది? ఇది 1 లీటర్ డొక్కు అనమాట. ఇది 1000 ml. చూసారు ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ ఇలా కొలతలు ఇచ్చాడు. 100 ml, 200 ml, 300 ml, 400 ml, 500 ml, హాఫ్ లీటర్, 3/4 లీటర్ ఇచ్చాడు కదా. ఇక్కడ మనకి చూడండి ఒకసారి. ఇదిగో ఇక్కడ మన 0 దగ్గర నుంచి ఇక్కడ 1000 ml. 1000 ml అంటే 1 లీటర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం 1 మీటర్ క్యూబ్ ఈక్వల్స్ టు 1000 లీటర్స్ అని ప్రూవ్ చేస్తున్నప్పుడు మనకి 1000 సెంటీమీటర్ క్యూబ్ అంటే 1 లీటర్. 1000 సెంటీమీటర్ క్యూబ్ అంటే 1 లీటరు. ఇప్పుడు రెండు వైపులా 1000తో గుణిస్తున్నాను. రెండు వైపులా కూడా 1000తో గుణించాను ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి. ఎన్ని వస్తాయి? ఇక్కడ మనకి 6 సున్నాలు వచ్చేస్తాయి. అంటే 1 మిలియన్ సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 1000 లీటర్స్ అయింది. అవునా? ఇక్కడ చూడండి, ఇది చూడండి ఒకసారి. 1 మిలియన్ సెంటీమీటర్ క్యూబ్ అంటే 1 మీటర్ క్యూబ్ అని ఇందాక నేర్చుకున్నాం మనం. ఓకే, ఇది 1 మీటర్ క్యూబ్ అనమాట. ఇది 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మిలియన్ సెంటీమీటర్ క్యూబ్ అని నేర్చుకున్నాం మనం. ఓకే, అదే 1000 లీటర్స్. ఓకే, ఇప్పుడు 1 మీటర్ క్యూబ్ ఈక్వల్స్ టు 1000 లీటర్స్ అని వచ్చింది. నెక్స్ట్ 1 మెగా లీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మిలియన్ లీటర్స్. 1 మెగా లీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మిలియన్ లీటర్స్. అవునా కదా? చూద్దాం. 1 మెగా లీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మిలియన్ లీటర్స్. 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏం వచ్చిందాక 1000 లీటర్స్ అని వచ్చింది. దీన్ని మళ్ళీ 1000తో గుణిస్తాను. రెండు వైపులా 1000తో గుణిస్తే ఏమవుద్ది? ఇక 1000 మీటర్ క్యూబ్ వస్తుంది. ఇది 1000 మీటర్ క్యూబ్ వస్తుంది. ఇది 1000 × 1000 ఇక్కడ వేసుకున్నాం. ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి.
ఈ 3 సున్నాలు దించేసుకున్నాను, ఇక్కడ 3 సున్నాలు దించేసాను, ఒకటి గుణించేసాను. ఎంత వచ్చింది? 1 మిలియన్ లీటర్స్ వచ్చింది. ఇది 1 మిలియన్ లీటర్. ఇందుకు ఈ 1 మిలియన్ లీటర్నే 1 మెగా లీటర్ అంటారు. మనం ఇక్కడ మెగా అని పదం వాడచ్చు. 1 మిలియన్ లీటర్నే ఒక మెగా లీటర్ అంటారు. 1 మిలియన్ లీటర్లు అంటే ఒక మెగా లీటరు. నెక్స్ట్ 1 క్యూబిక్ కిలోమీటర్. 1 క్యూబిక్ కిలోమీటర్ ఈక్వల్స్ టు 1 ట్రిలియన్ లీటర్స్. ఇది అవునా కాదు చూద్దాం. 1 క్యూబిక్ కిలోమీటర్ అంటే 1 కిలోమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 కిలోమీటర్ క్యూబ్ని ఎలా రాయొచ్చు? 1 కిలోమీటర్ ఇంటూ 1 కిలోమీటర్ ఇంటూ 1 కిలోమీటర్ అలా రాయొచ్చు కదా. ఇది 1 కిలోమీటర్ క్యూబే, ఇది 1 కిలోమీటర్ క్యూబే, ఇది 1 కిలోమీటర్ క్యూబే, 1 కిలోమీటర్ క్యూబ్. ఓకే సరే, ఇప్పుడు 1 కిలోమీటర్ క్యూబ్ అంటే 1 కిలోమీటర్ ఇంటూ 1 కిలోమీటర్ ఇంటూ 1 కిలోమీటర్. సో ఈ 1 కిలోమీటర్ని మనం కిలోమీటర్ అంటే 1000 మీటర్స్ కదా. సో 1000 మీటర్స్ రాశాను. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 మీటర్స్. మర్చిపోకూడదు. ఈవెన్ 3rd, 4th, 5th క్లాస్లో చేయమాట. సో 1 కిలోమీటర్ ఈక్వల్స్ టు 1000 మీటర్స్, 1 కిలోమీటర్ ఈక్వల్స్ 1000 మీటర్స్. ఇప్పుడు ఇక్కడ ఎన్ని సున్నాలు ఉన్నాయి? 3, 6, 6, 3, 9 సున్నాలు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 సున్నాలు. 1 ఇంటూ 1 ఇంటూ 1 1 మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్ మీటర్ క్యూబ్ సరిపోయింది. అంటే ఇప్పుడు ఇది 1 కిలోమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1s, 10s, 100s, 1000, 10,000, 100,000, మిలియన్, 10 మిలియన్స్, 100 మిలియన్స్, 1 బిలియన్. 1 బిలియన్ మీటర్ క్యూబ్, 1 బిలియన్ మీటర్ క్యూబ్. సరే, ఇక్కడ మనం మీటర్ క్యూబ్ ఈ ఒక్క మీటర్ క్యూబ్ అంటే 1000 లీటర్స్ ఇందాక నేర్చుకున్నాం మనం. 1 మీటర్ క్యూబ్ ఈక్వల్స్ టు 1000 లీటర్స్ నేర్చుకున్నాం. సో 1 మీటర్ క్యూబ్ బదులు ఇక్కడ 1000 లీటర్స్ రాశాను. ఇప్పుడు వీటిలన్నింటినీ గుణించేస్తే ఇక్కడ 3 సున్నాలు వచ్చి దీనికి చేరుతాయి. 1s, 10s, 100s, 1లు, 10లు, 100లు, 1000, 10,000, 100,000, మిలియన్, 10 మిలియన్లు, 100 మిలియన్లు, బిలియన్, 10 బిలియన్లు, 100 బిలియన్లు, ట్రిలియన్ లీటర్స్ అన్నమాట. అంటే 1 ట్రిలియన్ లీటర్స్. 1 ట్రిలియన్ లీటర్స్ అండ్ 1 కిలోమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ట్రిలియన్ లీటర్స్. ఈ విధంగా మనం వీటిని జ్ఞాపకం పెట్టుకోవాలి. సో ఇవి ఎక్స్ప్లెనేషన్ పార్ట్. మీకు ఎక్స్ప్లెనేషన్ కావాల్సినప్పుడు 1-2 సార్లు వేసుకుని చూడండి దీన్ని. అప్పుడు బాగా అర్థమవుతుంది, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా అర్థమవుతుంది. మీకు చక్కగా వీడియో అవైలబిలిటీ ఉంది కాబట్టి 10 సార్లు వేసి చూడండి, మీకు పాయింట్స్ బాగా అర్థమవుతుంది. మీకు ఇంకెక్కడైనా అర్థం కాకపోతే కనుక కామెంట్ బాక్స్లో డెఫినెట్గా కామెంట్ చేసి అడగండి, మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, ఒకసారి చూడండి. ఏం నేర్చుకున్నామంటే ఈ పాయింట్లు నేర్చుకున్నాం మనం ఇవాళ. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. పెద్ద సంఖ్యలు రాయడంలో ఇవి ఉపయోగించుకుంటాం ఇలాగ మనం. సరే, ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో బరువుల గురించి నేర్చుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.